తాజాగా రేవ్ పార్టీ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బావుమర్ది ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు చూస్తే మొత్తం తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఓ మంత్రిగా ఉన్న సొంత బావుమర్ది ఫామ్ హౌస్లోనే రేవ్ పార్టీలు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు ఆయన. కేటీఆర్ బావుమర్ది ఫామ్ హౌస్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి. ఎందుక కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నది? డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంటే తన సొంత బామ్మర్ది ఫామ్ హౌస్లోనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మత్తు పదార్థాలు, రేవ్ పార్టీలు ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ కేటీఆర్ బామ్మర్ది ఇస్తున్నారు? ఒక 20 మంది పైచిలకు అంతకంటే ముందే, రైడ్ కంటే ముందే వెళ్ళిపోయిందనే సమాచారం కూడా ఉంటున్నది. ఒక రోజున రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ఒక ఛాలెంజ్ని విసిరి, ఎవరైనా రాజకీయ నాయకులు స్వచ్ఛంగా ఉన్నారంటే వాళ్ళ వెంట్రుకలు ఇస్తే డ్రగ్స్ టెస్ట్ చేస్తారని చెప్తే, నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి నా మీద ప్రచారం చేస్తుండని ఆ రోజు డిఫమేషన్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేసే సత్తా కేటీఆర్ బామ్మర్దికి ఎక్కడిది? నమస్తే.